భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముందుగా చాగిబండ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మన ఊరు మన జెండా కార్యక్రమం గుమ్మనూరు నారాయణన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గుమ్మనూరు కమలమ్మక్క గారి ఆధ్వర్యంలో మన ఆలూరు నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 మాటలు కుమార్ యాదవ్ను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసిన భారీగా ఇక్కడ తరలి వచ్చిన గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన పార్టీ సభ్యులకు, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులకు పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మన గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన గుమ్మనూరు నారాయణన్న గారు వచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇది మన భారతదేశంలో దాదాపు 85 నుంచి 95 వరకు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాబట్టి ఈ పార్టీకి అనుసరించి అలాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కూటమిలో భాగంగా పనిచేయడం జరిగింది, చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణన్న గారి ఆదేశాల మేరకు గుమ్మనూరు నారాయణన్న గారి ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో మన ఊరు మన జెండా కార్యక్రమం జరగాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి గుమ్మనూరు నారాయణన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఈరోజు మన చాగిబండ గ్రామానికి మన ఊరు మన జెండా కార్యక్రమానికి ఆహ్వానించిన మన మండల అధ్యక్షుడు బసవరాజు గారికి, మన చాగిబండ గ్రామంలో ఉన్న కుమార్ యాదవ్ గారు, జానకిరామ గారు, ఆయనతో పాటు ఉన్న మన బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, అదేవిధంగా నాతో పాటు వచ్చిన అరికేరు సర్పంచ్ నాగరాజు గారికి, అదేవిధంగా నాతో పాటు ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన ఊరికి మన జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో మన జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణన్న ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన చాగిబండ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, మాకి గుమ్మనూరు ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్ అనేది. ఆ సెంటిమెంట్ ఏమంటే చాగిబండ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మీ చాగిబండ గ్రామంలోకి బయలుదేరుతాం ఎప్పుడైనా కానీ మేము. ఎందుకంటే 2009 నుంచి ఈ రోజుటి వరకు మా రాజకీయ ప్రస్తావన, మా జయరామన్న ప్రస్తావన ఈ చాగిబండ గ్రామంలోనే మొదలుపెట్టి ఆంజనేయ స్వామి దర్శించుకున్నాక నియోజకవర్గంలో తిరుగుతాడనేది ఎంతవరకు నిజం అనేది ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురలేని నాయకుడుగా మా జయరామన్న ఈ రోజు ఎదుగుతున్నాడంటే మన మండలంలో ఉన్న ప్రజలే కాదు, మన నియోజకవర్గంలో ప్రజలే కాదు, మన చాగిబండ గ్రామంలో చూపించే ప్రేమ, ఆప్యాయత అని చెప్పి ఈరోజు మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన చాగిబండ గ్రామానికి ఈరోజు నేను రాగానే నాకంటే చిన్న వాళ్ళకి తమ్ముళ్ళైనా, అన్నలైనా, అక్కలైనా ప్రతి ఒక్కరు ఇంత ఘనంగా ఆహ్వానం పలికినందుకు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశంలోనే, మన ప్రపంచంలోనే మన భారతదేశం వైపు తిరిగి చూసే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కావాలంటే మన నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఉండాలనేది ప్రతి ఒక్క రాష్ట్రానికి తెలిసిన విషయం ఈ రోజు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన 3 పార్టీల కలుగుతూ కూటమి భాగంలో
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో ఈ రోజు మన రాష్ట్రంలో సీసీ రోడ్లు అయితేనేమింది, ఏదైతేనేమింది, ప్రతి ఒక్కటి అభివృద్ధికి మన కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ ముందంజుగా ఉండి ముందుగా మన రాష్ట్రానికే ఈ రోజు ఏ గ్రాంట్ అయినా కూడా ముందు మనకిచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. అందుకోసం మన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా మన ఆలూరు నియోజకవర్గంలో అందరూ కలిసి కట్టగా ఉండి మన నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి మనము గ్రాంట్స్ తీసుకొని వచ్చి మన నియోజకవర్గంలో కూడా మన అభివృద్ధిని చేయించుకోవాలనే ఉద్దేశంతో మన ముగ్గురు కలిసి మన పార్టీని అభివృద్ధి చేస్తూ మన నియోజకవర్గాలు కూడా అభివృద్ధి వైపు నడిచే విధంగా మేమందరూ కష్టపడతామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన మండలానికి వస్తే గుమ్మనూరు, దేగిలపాడు, సిరిగాపురం, షాగిబండ, బేవనహాలు, కొక్కరిచేడు, చింతకుంట మన గ్రామాల్లో ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు కచ్చా కార్పండాలతో ఫ్యాక్షన్తో అట్టడుగుగా చాలా ఇబ్బంది పడిన విలేజ్లు ఏమంటే నేను చెప్పిన పేర్ల విలేజ్లు అని చెప్పి నేను మీకు అందరికీ తెలుసు. కానీ జయరామన్న రాజకీయంగా ఎదిగిన తర్వాత కచ్చులు కార్పండాలు ఎక్కడ లేకుండా చేసిన ఘనుడు మన జయరామన్న కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను కూడా గుమ్మనూరు నారాయణ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జయరామన్న రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనము కక్షలు కార్పండాలు వదిలిపెట్టి కులాలకు అతీతంగా ఎస్సీఓలైనా, బీసీఓలైనా, మైనార్టీలైనా అందరితోనే మనము మామ, అన్న, చిన్నాయన, చిన్నమ్మ, పెద్దప్పని మనం అందరం నేను చెప్పిన విలేజ్ లో కలిసిమెలిసి ఉన్నామా లేదా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ట్రైన్ ఎక్కాలన్నా ఇబ్బంది, ట్రైన్ దిగాలన్నా ఇబ్బంది. ఆ రోజుల్లో నాకు గలాట్లు పడుతూ సామాన్య ప్రజలు, కూలి చేసుకున్న ప్రజలు కూడా ఊర్లు ఇడిసిపెట్టి పోయి బళ్ళారులో బతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు. కానీ అదే బళ్ళారులో బతికిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా సొంత రూపాయి ఇల్లు కట్టించుకోవాలా, మా సొంత రూపాయి పొలం కొనాలా, ఉంటే ఇక్కడే ఉండాలా, సస్య ఇక్కడే చేయాలనే దానికి ఈ రోజు మనం అంతా రెడీ అయినామంటే ప్రశాంతంగా ఉండాలి మన పల్లెలన్నీ. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి మనం బళ్ళారు నుంచైనా, గుంటకల్ నుంచైనా మన విలేజ్ కి మనం రావాలని కోరుకుంటున్నాం. అదే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఎప్పుడు కూడా మీరు పెద్దలుగా ఉన్నారు. మా లాంటి పిల్లలు ఎవరైనా తప్పు చేసి తప్పు చేయొద్దండ్రా, ఇన్నాళ్ళు నలిగిపోయాం మేము, పచ్చలిక కార్పండాలు పోవద్దండి. మీరు ఎంతో మంది వచ్చి మనకి చెప్తారు. చెప్పిన వాళ్ళు ఎవరు నిలబడరన్నా ఇక్కడ మన స్థానికంగా ఉండే వాళ్ళు మాత్రమే మనం అర్థం చేసుకోవాలా. పార్టీలకు అతీతంగా మనమందరం ఒక అన్నదమ్ములుగా ఉండాలి. ఫస్ట్ రాజకీయాల్లో మాత్రం రాజకీయం చేతాను, కానీ ఇంటికి వస్తే అన్నదమ్ములుగా ఉండాలన్నదే నా కోరిక అని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం అనుభవించినాం, మనం చూసినాం కాబట్టి నేను మాట చెప్తా. ఎంతో మంది చెప్తారు వాణ్ణి దున్నో, వీణ్ణి దున్నో, వాణ్ణి కొట్టాని. వాళ్ళు రారన్న వాళ్ళు కర్నూలులో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. మనం మాత్రం మన ఊర్లోనే, మన ఇంటి పక్కలోనే మనం ఉంటాం. వాడు పెడతాడు, పోతాడు. కానీ అనుభవించేది మన పిల్లలు, మన పెద్దలు. ప్రతి ఒక్కరు అనుభవించి ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నారు, భూములు బీళ్లు చేసుకున్నారు, ఇక్కడి నుంచి పోయి బేల్దార్పం చేసుకున్నారు. మనకి ఆ దుస్థితి వస్తున్నాయి. ఇప్పటి నుంచి ఏ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మన పిల్లలు బాగుండాలా, మనం బాగుండాలా, మన ఊరు బాగుండాలా. అది ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకున్నాం, గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తి కోసం పనిచేస్తాం. కానీ దయచేసి నీకు చెప్తున్నా, కొంతమంది నాయకులు వస్తారు, నువ్వేమి తక్కువరా, నువ్వేంటి కొట్లాడొచ్చేది, నరికిరాపు అంటారు. వద్దు, అనుభవించినాము, అనవసరం కేసులు మోసుకున్నాము, నాకు అన్ని తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. చెప్పేవాడు ఉండడు ఇక్కడ. మనము దిగినామంటే మన పిల్ల తల్లి అన్యాయం అవుతారు. అందుకోసం ఒకటే చెప్తున్నా, మన శాగమండ గ్రామంలో అన్ని గ్రామాలకు చెప్తున్నా ఒకటే మాట ఈ స్పీచ్ ద్వారా, రాజకీయం చేద్దాం అంతేగాని రాజకీయం ద్వారా ఫ్యాషన్ తెచ్చుకునేది మనకొద్దు. మన విలేజ్ అభివృద్ధి చేస్తాం, బీజేపీ పార్టీ ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా కలిసి తిరిగినాం. మన ఊర్లో ఏ రంకులు రామన్యాలు లేకోకుండా మనము ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని మన విజయానికి మనం ముందుండి గెలిపించుకుందాం. అంతేగాని ఒకరిని భయపడి రాజకీయం చేస్తే ఈ జనాలు భయపడే వాళ్ళు ఎవరు లేరు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళకి నచ్చిందంటే మా బూత్ లో పోయి ఓటు వాళ్ళే వేస్తారు. అంతేగాని భయపడిస్తే మనకి ఓటు వేయాలంటే ఎవరు వేయరు. ప్రేమ ఆప్యాయత సంపాదించుకుందాం, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ఓటు అడుగుదాం. అంతేగాని వాళ్ళని చూస్తా వీళ్ళు చూస్తా అంటే ఆ కాలం లేదు. ఇప్పుడు మనం మంచిగా బతుకుదాం, వాళ్ళ ఇంటికి పోయి మంచి తరాన్ని మనం చూపించుకుందాం, మనం ఓటు అడుగుదాం. అంతేగాని భయపడిస్తే బూత్ లో పోయినాడు వాడంతా వీడంతా అని చెప్పి బటన్ నొక్కితే మన భవిష్యత్తు ఏమవుతుందో అర్థం చేసుకోండి పారి. అది ఎందుకు చెప్తున్నానంటే తొందరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్ అయితేనేముంది, ఎంపీటీసీ అయితేనేముంది. ఎవరేం పక్క ఊరోడు వచ్చి మన ఊళ్ళో పోటీ చేయడు కదా, మన ఊరోడే పోటీ చేస్తాడు కదా. మన ఊరోడే పోటీ చేసినప్పుడు మంచి చేసినానికి ఓటు వేస్తాం, చెడు చేసినానికి ఓడిస్తాం. అంతేగాని భయభ్రాంతులకు గురి కావద్దండి. ఎవరు భయపడిస్తే వేరే వాళ్ళు వచ్చి చెప్తారు వాడిని కొట్టు వాడిని తిట్టు నువ్వు గెలేని. అది ముఖ్యం కాదన్నా మనకి. ఈ రోజుతో పోయేది కాదు అది. మన పిల్లలు కూడా అది అట్లే అంటుకుంటుంది. కానీ ఓటు అడుగుదాం, గెలిపించుకుందాం, ఓటేస్తాం. అంతేగాని ఎవరు చెప్తున్న మాట వినొద్దండి. ఈ రోజు నేను చెప్తున్నా, మన ప్రవర్తన బాగుందంటే మన ఊర్లో వాళ్ళు మనకే ఓట్లేసి గెలిపిస్తారు. పక్క ఊరు మనం గెలిపారు కదా, మన ఊరు సర్పంచ్ మనమే గెలిపించుకున్నాడు. మన ప్రవర్తన చూసి మనకి ఓటేమన్నాం. అంతేగాని భయపడిస్తాం చేస్తాం అనే మాటలు మనం ఎప్పుడు వద్దు. మన పార్టీ డిసిప్లైన్ పార్టీ. మరి డిసిప్లైన్ పార్టీ అంటే అన్నా నారాయణ అన్న అది కొనొచ్చి తింటామంటే మీరు నువ్వు డిసిప్లైన్ గా ఉంటావా అనొచ్చు. అది చెప్పండి. నేను అవసరమైతే ప్రజల కోసం మోడీలా ఉన్నాం, మన ముందుకు వస్తే యోగిలాగా ఉండే కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నేను ఎప్పుడు బెంగళూరు, కర్నూలు, ఢిల్లీ ఉండేవాడు కాదు. నేను పక్కనే పిలిస్తే పలకతో గుమ్మనూరులో ఉండే వ్యక్తిని మీ నారాయణ, మీ తమ్ముడు, మీ అన్న. నేను కూడా కొట్లాడని చెప్పిన వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏం చేసినాం తప్పు, మనం అనేది దానికి కాపాడకుండా మన పార్టీ వ్యక్తిని కాపాడుతా రేపు వచ్చే స్థానిక సమస్య ఎలక్షన్ లో కూడా కూటమి ప్రభుత్వంలో అందరితో కలిసి మనము అన్ని సీట్ల విజయాన్ని సాధించుకొని వస్తామని చెప్పి ఈ రోజు మీ సాగమండ గ్రామంలో మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా. జై బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. నరేంద్ర మోడీ నాయకత్వం, టిఎన్ మాధవ్ గారి నాయకత్వం. జై శ్రీరామ్. నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం. ఆరకే